సెమీ కండక్టర్ చిప్స్ ఏదైతే అత్యంత ముఖ్యమైన కార్ నుంచి సెల్ ఫోన్ దాకా ట్యాబ్ దగ్గర నుంచి మన వెహికల్ దాకా టూ వీలర్ దాకా అన్నిటికీ కూడా కంపల్సరీ ఇప్పుడు మనం చూసేటటువంటి ఆ సిస్టమ్స్ అన్ని టైం దగ్గర నుంచి కమ్యూనికేషన్స్ అన్ని అందులో ఉండేటటువంటి అన్నీ కూడా వాటిలో ఉన్న సెమీ కండక్టర్ చిప్స్ ద్వారానే సాధ్యమవుతుంది. ఆ సెమీ కండక్టర్ చిప్స్కి సంబంధించి చైనా సృష్టించిన సంక్షోభంతో చాలా సమస్య అయింది. కరోనా అప్పుడు స్టాఫ్ చాలామంది దేశ విదేశాలకి వెళ్ళిపోవడం, ఆ పనులకు మానేయడంతో చాలా సమస్య అయిపోయింది. అప్పటి నుంచి ఎదురవుతున్న సమస్య పరిష్కారానికి ఇంతవరకు భారత్ కొనుక్కోవడమే తప్ప మనకి ప్రొడక్షన్ అలవాట్లేదు. నరేంద్ర మోడీ ఆ మధ్యన ఏదైతే పిఎల్ఐ పథకం కింద తీసుకొచ్చారో పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్, అంటే మీరు ఇక్కడ వచ్చి కంపెనీ పెట్టుకుని ఉత్పత్తి ప్రారంభించండి, మీకు అప్పుడు ఉత్పత్తికి తగ్గట్టుగా రాయితీలు ఇస్తామంటే వచ్చినటువంటి కంపెనీలు, అటు అమెరికన్ కంపెనీలు, ఇటు జపాన్ కంపెనీలు, సౌత్ ఆఫ్రికా కంపెనీలు ఇండియాలోకి రావటం, వాటి ఇంపాక్ట్తో ఇక్కడ కలిసి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలతో కలవడంతో బెంగళూరు ఫ్యాక్టరీ నుండి ప్యాక్ చేసినటువంటి సెమీ కండక్టర్ చిప్స్ ఎగుమతి ప్రారంభించింది. ఎవరయ్యా అంటే టాటా ఎలక్ట్రానిక్స్. టాటా ఈ సెమీ కండక్టర్ చిప్స్ తైవాన్కి సంబంధించిన సంస్థతో టైఅప్ చేసుకుని సక్సెస్ అయింది.